యా హాయ్ అండి. హాయ్. మీరు చేసిన రీల్స్ లో ద మోస్ట్ పాపులర్ రీల్ అయింది ఏంటి? అది కొంచెం అడల్ట్. అంటే ఇలాంటి పోస్టులు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ జస్ట్ ఎ ఫోటో షూట్. మరి ఇదే కైండ్ ఆఫ్ ప్యాషన్ అది. సెల్ఫ్ కానీ పబ్లిక్ లో పెట్టారా? సెల్ఫీ కానీ పబ్లిక్ లో అంటే ఫోటోస్ పబ్లిక్ లో ఉన్నాయి కదా. ప్రపోజల్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆప్షన్స్ అంటే ఒక 3 బ్రేకప్స్. పెళ్లి చేసుకొని కూడా అఫైర్స్ పెట్టుకోవడం. అఫైర్స్ అనేవి ఇల్లీగల్. ఎవరైనా ఎవరితో అయినా చేసేవన్నీ బొంబాయి పోతుందని దాని మనసు, బొంబాయి పోతుందని దాని మనసు, దాని బొట్లాస్తిరా మీద నా మనసు, దాని బొట్లాస్తిరా మీద నా మనసు దాని. హాయ్, వెల్కమ్ టు వన్ న్యూస్ న్యాచురల్ టాక్స్ విత్ నాని. సో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోయేది ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని. సో షీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 85,000 to 90,000 ఫాలోవర్స్. ఒక నార్మల్ కామన్ గర్ల్గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, దాని రీజన్స్ తనని అడిగి తెలుసుకుందాం. తన పేరు మౌనిక. యా హాయ్ అండి. మీ పేరు మౌనికానా మౌనికానా? మోనికా. MONICA. మౌనిక KA. ఓ, ఎందుకు అలా సిఏకి కేఏకి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది మౌనికా KA అని పెట్టుకుంటారు, CA అని పెట్టుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి మీ పేరు MONICA అంతేనా? KA. ఓకే. సో చెప్పండి, మీరు ఇంతవరకు మీరు చేసిన రీల్స్లో ద మోస్ట్ పాపులర్ రీల్ అయింది ఏంటి? ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చాయి? వాట్ ఇస్ ద మాక్సిమం వ్యూస్ ఫర్ యువర్ రీల్? 8 million. ఏంటి అది రీల్ ఏంటి అసలు? ఇది ఏం పని చేశారు? కొంచెం అడల్ట్ కాంటెంట్ అంటారా? ఓకే. అంటే నేను అడల్ట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, పార్ట్ ఆఫ్ గేమ్. సో నేను ఒక 2-3 రీల్స్ కొంచెం అడల్టరీ చేసా, అవే వైరల్ అయ్యాయి. మిగతావన్నీ నార్మల్గా న్యాచురల్గా మీకు ఏది మైండ్లోకి వస్తే చేస్తూ అంతే. కానీ అది చూసి చాలా మంది జడ్జ్ చేస్తారు, కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ కదా. సో ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అండి. డిగ్రీ ఏ ఇయర్లో అయిపోయింది? 22 అండి. 2022 డిగ్రీ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు? లైక్ చేయాలని మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే నాకు స్క్రీన్ మీద కనిపించడం అంటే ఇష్టం అండి. బిగ్ స్క్రీనా స్మాల్ స్క్రీనా అలా ఏం లేదు, నాకు కనిపించడం ఇష్టం. సో ఇలా రీల్స్ లో మనకి ఆప్షన్ ఉంది కదా చేసేదానికి, కనిపించడానికి, అది మన సెల్ఫ్ గా చేసుకోవడానికి. సో అలా స్టార్ట్. సో ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు టిక్ టాక్ ఉండేది కదా, సో అందులో ఏం ట్రై చేయలేదా మీరు? టిక్ టాక్ లో కూడా ఫస్ట్ చేశారు అందులో. సో అది బ్యాన్ అయిన తర్వాత అక్కడ అంతా ఏం వైరల్ అవ్వలేదు. సో మీకు ఒకవేళ బ్యాన్ అయినా కూడా మీకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది? చాలా మంది వైరల్ అయిన వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది అయ్యో ఇప్పుడు ఎలా అని. బట్ ఐ ఫీల్ టిక్ టాక్ కన్నా ఇన్స్టాగ్రామ్ చాలా అడ్వాన్స్డ్ ఉంది, బాగుంది అని అనిపిస్తుంది కదా. అంటే అది అప్పట్లో కాబట్టి అంత, ఇప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంది కాబట్టి అది కూడా ఉండుంటే అది కూడా ఎవాల్వ్ చేసే. మీరు ఫస్ట్ చేసిన రీల్ ఏ ఫోన్ తో షూట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో? ఫస్ట్ చేసిన రీల్ ఇప్పుడు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? వివో ఫోన్. చెప్పండి, మీ మోటివేషన్ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలి? అదే అండి, నాకు స్క్రీన్ మీద కనిపించడం అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అది కాకుండా అంటే పక్క వాళ్ళు రీల్స్ చేస్తుంటే అరే అలా చేస్తే బాగుంటది అనిపించిందా? అలా ఎవరిని చూసి నేను ఇన్స్పైర్ అవ్వలేదు. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అన్నమాట, అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఏమో నా వల్ల అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారో లేదో నాకు తెలియదు. జస్ట్ నేను ఏదో అవుతా ఉంటా. అంటే మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒకటే లైక్ వీడియోస్ చేస్తుంటారు, ఏమైనా జాబ్ ఏమన్నా చేస్తారా? జాబ్ అంటే పాకెట్ మనీ కోసం కావాలి కదా, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం డబ్బులు రావు. ఓకే, జస్ట్ మీకు ఇష్టం కాబట్టి. సో ఇక్కడ దేంట్లో చేస్తున్నారు జాబ్? వీసా ఉంటుంది కదా, వీసాలు ఇప్పించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. కాల్స్ వాళ్ళు లిస్ట్ ఇస్తారు, కాల్స్ డేటా ఇస్తారు అండ్ మొబైల్ ఇస్తారు. కాల్స్ మాట్లాడాలి. ఎవరైనా కావాలని చెప్పారనుకోండి వీసా, వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళు సెటిల్ చేసేస్తారు. సో సేల్స్ ఉంటాయి, మీకు టార్గెట్స్ ఉంటాయి దానికి? అంటే అంత హార్డ్ గేమ్ ఉండదు, రోజు 2-3 ఈజీగా అయిపోతాయి. 80 to 100 టెలికాలర్ లాగా అంతే. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ ఏమి ఉండదు. సో అందుకని నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. అయితే మీరు అలా కూడా చేయొచ్చు, వీసా కోసం కాల్స్ చేసే వాళ్ళతో కాన్వర్సేషన్ కూడా మీరు రీల్ గా పెట్టచ్చు. ఎంత ఫన్నీగా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏంటి అని. మీ మదర్ ఏం ఆబ్జెక్ట్ చేయలేదా? లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ నేను రీల్ చేస్తాను అని మీరు అడిగారా? పర్మిషన్ అడిగారా లేకపోతే డైరెక్ట్ రీల్ చేసేసారా? అంతే, పర్మిషన్ ఏం అడగలేదు, ఎవరినేం అడిగేది లేదు, ఓన్లీ సింగిల్ వే అనమాట. ఇంతవరకు చేసిన రీల్స్ లో ఏది మీకు నచ్చిన రీల్ ఏది? నచ్చింది అలా ఏం లేదండి, ఈ రోజు చేసింది ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. నేను ఒక రీల్ చూసా, మీకు ఏమన్నా దయ్యం పట్టిందని ఒక కామెంట్ పెడితే దానికి రీల్ చేస్తాను. అవును దయ్యం పట్టిందా అని ఒక కామెంట్ ఏదో పెట్టారు. దయ్యం పట్టిందా నీకు అంటే కాదు, నేనే దయ్యంకి పట్టా అని చెప్తా.
కరెక్ట్. కామెంట్స్ని కూడా వాడుకొని మీరు కొత్తగా రీల్స్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్ థాట్ అనిపించింది. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు ఇన్స్టాగ్రామ్లో. చాలా మంది చేస్తారు కామెంట్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ వచ్చింది అనుకోండి, ఆ కామెంట్ గురించి మాట్లాడతారు, అంటే వాళ్ళని ఎందుకు ఇలా చేశారు నీకు అది అని చెప్పి పెడతారు తప్ప దాన్ని కూడా ఒక రీల్ లాగా అవును అని కొంచెం ఇన్నోవేటివ్గా చేయడం బాగా అనిపించింది. సో నెక్స్ట్ థాట్ ఏంటి? లైక్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా, లైక్ ఇంకా వైరల్ కంటెంట్ ఏమైనా చేయాలని ప్లాన్లో ఉన్నారా, లేకపోతే టీమ్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఒక్కరే చేస్తారా? ప్లాన్ కాదండి, అది జస్ట్ అలా అయిపోద్ది ఫ్లోలో. ఓకే, రోజు రీచ్ రావాలనే అసలు రీచ్ అనేది పక్కన పెడితే నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. రీచ్ వచ్చిందా రాలేదు అది ఇంకా మన హ్యాండిల్ లేదు. సో ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టారు కదా, రీల్ పెట్టిన తర్వాత మీరు డైలీ మార్నింగ్ లేచి చూసుకున్నారా ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు? స్టార్టింగ్ లో పిచ్చి ఉండేది కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో అంత రీచ్ ఏమి ఉండకపోతుండే. ఓకే, ఏదో అట్లా అంటే జనరల్గా ఇది హాబీ కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయగానే ఎంతమంది చూసారు, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, గంటకి రోజుకి ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటూ ఉంటాం ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారు. సో ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బ్రాండ్స్ ఏమైనా వచ్చాయా? బ్రాండ్స్ కొలాబరేషన్ ఏమైనా వచ్చాయా? ఒక 3 చేసా. ఓకే, కాకపోతే ఎందుకు ఫేక్ వి ప్రమోట్ చేయడం, నా ఫాలోవర్స్ కి అలా చేయడం అంటే ఆల్రెడీ నేను పార్ట్ టైమ్ గా ఒకటి చేస్తున్నా కదా, నాకు అంత డబ్బులు అనేది ఏం లేదు. సో ఇట్స్ జస్ట్ ప్యాషన్ అంతే. ఓకే, సో ప్యాషన్ కోసం చేసింది కాస్త ఇది కొంచెం నీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఫ్యూచర్ లో తెలియదు బ్రాండ్స్ ఏమైనా చేస్తానేమో కానీ ఇప్పుడైతే ఏం చేయట్లేదు. ఇంకొక రీల్ కూడా చూసా, మీరు ఇలా నడవకండి పరిగెత్తండి అని. అసలు ఐడియా ఎలా వచ్చింది ఆ రీల్? నార్మల్గా నేను నడుచుకుంటూ పోతుంటే సడన్ గా అనిపించింది, చేసేసా అంతే, జస్ట్ చేసి పెట్టేశారు అంతే. కానీ చాలా మంది చూసి చూసారు కదా, కామెంట్స్ కూడా బాగానే పెట్టినట్టున్నారు. సో ఎందుకు అంతే నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఎందుకు పరిగెత్తాలి? ఏమో అంటే ఎప్పుడు పరిగెత్తూనే ఉండాలనేదా లైఫ్? అంటే ఇప్పుడు లైఫ్ అలా ఉందని సింబాలిక్ గా చెప్తున్నారు. అర్థం చేస్తే అలాంటివి సింబాలిక్ గా లైఫ్ ఇప్పుడు స్టేబుల్ గా లేదు, పరిగెత్తూనే ఉంది టైం, సో మీరు కూడా పరిగెత్తండి అని. సో ఎలా అప్లై చేసుకుంటే అలా వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఏమన్నా రీల్స్ ఫస్ట్ చేసిన తర్వాత మీరు ఉంటారు కదా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజ్ లో కానీ ఎక్కడ ఫ్రెండ్స్ లేరా? ఉంటారు కదా జనరల్ గా. చాలా రేర్ అంతా మోస్ట్లీ ఒంటరిగానే ఉంటా. ఓకే, అంటే మీరే షూట్ చేసుకుంటా ఎలా, లేకపోతే ఎవరైనా ఉంటారు అసిస్ట్ చేయడానికి? షూటింగ్ మీదే, ఎడిటింగ్ మీదే, అంతా మీదే, మొత్తం సెల్ఫ్. కంటెంట్ కూడా మీకు ఏది మైండ్ లోకి వస్తే చేస్తూ వెళ్ళిపోతారు అంతే. సో మీ ప్రాపర్ ఖమ్మం, సో రీల్స్ అన్ని కూడా అక్కడే. సో ఎప్పుడైనా సిటీ వచ్చినప్పుడు ఆ టూర్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఏమైనా చేయడానికి ట్రై చేశారా? ఇప్పుడు ట్రావెల్ ఏం చేయట్లేదు ప్రజెంట్, చేస్తే బ్లాగ్స్. సో యూట్యూబ్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకేనా? యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఫ్యూచర్ లో లాంగ్ వీడియోస్ చేస్తా. ఓకే, అంటే లేదు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో చేసిన వాళ్ళు అవే వీడియోస్ ని యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తుంటారు కదా. చేస్తున్నా నేను, అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసా. ఇంతకు ముందు ఇది 1.5 year నుంచి చేస్తున్నా కదా, అది చేస్తున్నా కానీ యూట్యూబ్ లో పెట్టలేదు. రీసెంట్ గా పోస్ట్ చేస్తున్నా ఆ షార్ట్స్. ఓకే, అంత సబ్స్క్రైబర్స్ ఏం లేరు నాకు. ఓకే, సో మీ అన్ని వీడియోస్ లో యూనిక్ గా ఒకటి కంటిన్యూ అవుతుంటుంది, అదేంటో చెప్పండి ఒకసారి చూద్దాం. మీరు చేసే అన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి కదా, రీల్స్ లో కామన్ గా ఒకటి ఉంటుంది, కామన్ గా ఒక మేనరిజం, ఒక బిహేవియర్ ఉంటుంది. మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ, యాక్షన్ చేసేటప్పుడు కానీ ఒక బిహేవియర్ ఉంటుంది. నవ్వడమా? లేదు కాదు, ఇంకా చెప్పండి. ఇది ఎక్కువ వాడతారు. అవునా? ఓకే, డైలాగ్ చెప్పేటప్పుడు మధ్యలో అని మళ్ళీ డైలాగ్ చెప్తారు మేబీ దానివల్లనే ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారేమో మరి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అంటే యూనిక్గా అనిపించింది నాకు. స్టార్టింగ్లో మీ రీల్స్ చాలా వైరల్ అయ్యేటట్టుగా అడల్ట్ కంటెంట్ అట్లాంటివి చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అవి తగ్గించారు? లేదండి, నేను ఒక 350 రీల్స్ చేసి ఉంటా, అందులో ఒక 3-4 కొంచెం అడల్ట్ టైప్ ఉన్నవి. అవి కూడా చెప్పారు కదా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అని, పార్ట్ ఆఫ్ లైఫ్. సో అలా చేసి అవే వైరల్ అవ్వాయి, దానికే బూతులు తిట్టారు, దాన్ని ట్రోల్ చేశారు. ఇంకా దాన్ని నేనేం అవును, అసలు కామెంట్స్ చదవడం మానేసాండి ఒకసారి. ఇంకా ఇప్పుడు కామెంట్స్ లో హేట్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీ దగ్గర యాపిల్ ఉందనుకోండి, మీరు యాపిలే ఇస్తారు ఎవరికైనా. ఒక కాకరకాయ ఉంటే కాకరకాయ ఇస్తారు కదా, అట్లనే మీ దగ్గర హేట్ ఉంటే హేటే కదా స్ప్రెడ్ చేస్తారు మీడియాలో అయినా. లైక్ ప్రపంచానికి మీ దగ్గర హేట్ ఉన్నప్పుడు హేట్ ఇస్తారు. సో ఆ దగ్గర హేట్ ఉంది, నాకు హేట్ ఇస్తున్నారు. సో దానికి మనం ఏం చేయలేము. లేదండి అంతే. అట్లా అని చెప్పి మంచి కామెంట్స్ కూడా ఫ్రెండ్స్ అంటే ఒక 3 బ్రేకప్స్ అయ్యాయండి.
Note this point. ఇప్పుడైతే సింగిల్ కంప్లీట్లీ 3 years అవుతుంది. రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. No. ఏమో నచ్చలేదు దొరకదు. మీ ఒపీనియన్ అంటే లవ్ మీద లవ్ 3 బ్రేకప్స్ అయ్యాయంటే చాలా మంచి ఒపీనియన్ ఉండాలి. బ్రేకప్ ఫస్ట్ బ్రేకప్ కన్నా ముందు మీ లవ్ మీద ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ బ్రేకప్ తర్వాత ఒపీనియన్ అలా మారుతూ ఉంటుంది. తర్వాత మీ ఒపీనియన్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి ఒకసారి నాకు యూ వాంట్ టు లిసన్ ఆడియన్స్ మీరు కూడా వినండి మంచి జాగ్రత్తగా. ఇట్స్ ఆల్ టీనేజ్ మిస్టేక్స్ అండి, నాట్ లవ్ యాక్చువల్లీ. సో 3 బ్రేకప్స్ కూడా అది టీనేజ్ బ్రేకప్స్ అలాంటిదే. ప్రాపర్ రిలేషన్షిప్స్ అంటే ప్రపోజల్స్ అక్కడ నుంచి వచ్చాయా లేకపోతే మీరు ప్రపోజ్ చేశారా? అటు నుంచి కాలేజా, ఇంటి పక్కన, బస్ మేటా? పర్లేదు చెప్పండి. దిస్ ఈస్ వెరీ న్యాచురల్ షో, బీ న్యాచురల్. ఏమో ఇంకా అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ప్రశాంతత ఎందుకు వస్తుంది? అయిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఉన్నది ఇక్కడ ఉన్నంత బయటికి వెళ్ళిపోయింది. అదంతా తీసేసి ఇక్కడ వచ్చాను నేను. సో పెళ్లి ఆలోచన, మ్యారేజ్ ఏమో నాకు తెలియదండి. పెళ్లి మీద నాకు మంచి ఒపీనియన్ లేదు. బ్రేకప్స్ అన్ని కూడా టీనేజ్ మిస్టేక్స్ అన్నారు, పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేదంటున్నారు. పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేదు ఎందుకంటే ఏమండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళు చీట్ చేసుకుంటా తిరుగుతున్నారు. సో నాకు వచ్చే మొగుడు మీద కూడా నమ్మకం లేదు, వాడు ఎట్లుంటాడో తెలియదు. లేదండి నాకు వచ్చిన వాళ్ళు అందరు పాపం చాలా మంచి వాళ్ళు. కానీ నెగిటివ్ పాజిటివ్ కాదు అంటే సొసైటీలో చూసినాం కదా, ఒకరినొకరు చీట్ చేసుకుంటా తిరుగుతున్నారు. ఏమో మేబీ నేను నా లైఫ్ మొత్తంలో హ్యాపీ కపుల్. సో మీ మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేదు కాబట్టి చూసే వాళ్ళంతా కూడా మీకు మ్యారేజ్ బాగాలేని వాళ్ళే కనిపిస్తున్నారు. సో మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు మీకు మంచి కపుల్స్ కూడా కనపడతారు కదా. ఏమో నాకు తెలియదండి, నేనైతే ఒక్క హ్యాపీ కపుల్ని కూడా చూడలేదు నేను చిన్నప్పటి నుంచి. అవును. ఆల్ మ్యారీడ్ గైస్ లుక్ ఎట్ హర్. సో ఇప్పుడు ఫర్దర్గా యూట్యూబ్ అట్లా ఆలోచన ఇక్కడ ఆడిషన్స్ ఇవ్వలేదా ఫీచర్ ఫిలిమ్స్కి కానీ షార్ట్ ఫిల్మ్స్ యాక్టింగ్ సైడ్ అంతే ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ నుంచి మీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్క్రీన్ పైన కనిపించాలని ఉంది కానీ వెనక బ్యాక్గ్రౌండ్ ఇలా వెళ్తూ వస్తుంది. అట్లా కాదు, అంటే అలా కాదు కదా, యాక్టింగ్ చేస్తేనే కనిపించాలి కదా. యాక్టింగ్ చేస్తూ కనిపించాలి అంటే మనం యాక్టింగ్ చేస్తూ ఎందుకు కనిపించాలి, స్క్రీన్ మీద కనిపించాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. యాంకరింగ్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, న్యూస్ రీడింగ్ చేయొచ్చు, డిజిటల్ మీడియాలో నేను ఆల్రెడీ కనిపిస్తున్నా కదండి. నేను కనిపిస్తుంది అంతా ఓకేనా, ఐఎమ్ హ్యాపీ. తర్వాత ఏమో నాకు ప్రెసెంట్ అయితే లేదు, ఫ్యూచర్ నాకు తెలియదు. సో మీరు వైరల్ కంటెంట్ చేయలేదు, మీరు చేసిన కంటెంట్స్ అన్ని కూడా వైరల్ అవుతూ మీ ఫాలోవర్స్ పెరిగి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఏమో అండి, నేను ఎప్పుడు అనుకోలేదు ఇన్ఫ్లుయెన్సర్ అని. జనాల కొంతమంది అన్నారు, నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బ్రాండ్ వచ్చింది, ఒక బ్రాండ్ వచ్చింది, ప్రమోట్ చేయమని అడిగింది. సో వాట్ యూ మీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? నేను చేసా అండి, 2-3 ప్రమోషన్ చేసా. లేదు, నేను ఒక బ్రాండ్ తీసుకొని వచ్చా, నా దగ్గర ఒక పెన్సిల్ బ్రాండ్ ఉంది, ఆ పెన్సిల్ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి. సో లైక్ మీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా కోట్ చేస్తారు? ఫస్ట్ మీ ప్రోడక్ట్ ఒకటి వచ్చేసి పెన్సిల్ బ్రాండ్ అని, వి వాంట్ టు కొలాబరేట్ విత్ యు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జెన్యూన్ కాదే చూసుకుంటా అండి. సెకండ్ పాయింట్, అది నా ఫాలోవర్స్కి ఎఫెక్ట్ చేయొద్దు దానివల్ల ఏమి, ఆ 2 చూసుకుంటా. ఇవి 2 ఓకే అయితే నేను ఎక్కువ షేర్స్ అనే రీల్ ఏంటి, ఎక్కువ మంది షేర్ చేసుకొని అదే చెప్పా. ఒకటి కొంచెం అడల్టరీ కంటెంట్ అని చెప్పా, 8 million పోయిందని చెప్పా. అదే సో మీరు చేసిన రీల్ వేరే కూడా రీక్రియేట్ చేస్తారు కదా? అదే చేశారు. సో అందులో ఎవరైనా బాగా చేసిన ఉన్నారా, మీకన్నా బాగా చేసిన ఉన్నారా, లేకపోతే మీకన్నా చండాలంగా ఇంకా కొంచెం వర్స్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారా? బూతులు తిట్టుతారు కొంతమంది. ఒక ఆమె ఉంటుంది క్యూటీ అని, ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు పూజ క్యూటీ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె మొత్తం బూతులు తిట్టుతూ చేసింది. సో నేనేం పట్టించుకోలేదండి. ఇంకా ఏమో ఆమె అందరిని బూతులు తిడుతుంది అంతే. నేనైతే ఎవరిని ఎప్పుడు ఎఫెక్ట్ చేసి మాట్లాడేలాగైతే ఎప్పుడు చేయలేదండి. ఏదో నాది నేను కక్కుతా ఉంటాను అంతేగాని నేను ఎవరిని ఎఫెక్ట్ చేసేలా, ఎవరిని తిట్టడం, ఎవరిని అఫెండ్ చేయడం, ఎవరిని ఇబ్బంది పెట్టేలా నేను ఏం చేయలేదు. జస్ట్ నా కాంటెంట్ ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా.
దానివల్ల ఎవరైనా అఫెండ్ అయితే ఇంకా నేను ఏం చేయలేను. కావాలని అయితే సో ఒకసారి మీ డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తారు సార్? మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ మళ్ళీ పడుకొని లైట్స్ ఆఫ్ చేసి కళ్ళు చూసుకొని పడుకునే వరకు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జాబ్ చేస్తున్నా, రీల్స్ చేస్తా. ఆ జాబ్ కూడా 3-4 గంటలు అంతే. కాల్స్ రోజు ఒక 80-100 కాల్స్ మాట్లాడాలి అంతే. దాంట్లో 1-2 సెట్ అయిపోతాయి ఈజీగా. రీల్స్ చేసుకుంటా ఖాళీ ఉన్నప్పుడు. ఈ మధ్య బ్రహ్మకుమారిస్కి వెళ్తున్నా. తెలుసా మీకు బ్రహ్మకుమారిస్? వెళ్తున్నా ఒక 10 days నుంచి. మెడిటేషన్, స్పిరిచువాలిటీ నేర్పిస్తారు. స్పిరిచువాలిటీ అంటే కర్మ, సృణానుబంధస్, గాడ్, ఇవన్నీ అంటే మెటీరియల్ థింగ్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత అవసరమా లేదా, ఇవన్నీ కొంచెం చెప్తారు. ఈవినింగ్ ఏమో డాన్స్ క్లాస్కి వెళ్తున్నా 5:30 to 7:30. మార్నింగ్ 6:30 to 8:30 ఏమో బ్రహ్మకుమారిస్. ఆఫ్టర్నూన్ ఏమో ఇక జాబ్ చేసుకుంటా లేకపోతే రీల్స్ చేసుకుంటా. నైట్ అది ఇంకా పడుకుంటా. లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నెగిటివ్ ఎందుకు అట్లా. నాకు చిన్నప్పటి నుంచే నెగిటివ్ పాజిటివ్ అని కాదు, నాకు కప్ ఆఫ్ టీ కాదు అంతే. అట్లా అని చెప్పి ఎవరిని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, నాకు సూట్ అవ్వదు అంతే. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మంచిదే అండి, దాన్ని మనం చెడగొట్టాం అంతే. అదే పెళ్లి చేసుకొని కూడా అఫైర్స్ పెట్టుకోవడం, పెళ్లి చేసుకొని కూడా బయట ఇవన్నీ చేసి అఫైర్స్ అండి. అఫైర్స్ అనేవి ఇల్లీగల్ కాదండి, ఎందుకంటే అది సుప్రీంకోర్టు కూడా నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఉండొచ్చు అని చెప్పారు. సో ఇట్స్ నాట్ ఇల్లీగల్ కాబట్టి ఇట్స్ అఫైర్స్ అంట. ఎవరైనా ఎవరితో అయినా ఉండొచ్చు, అది ఇల్లీగల్ కాదు, ఇమ్మోరల్. అంటే అంతేగాని ఇల్లీగల్ అయితే కాదు. ఎవరైనా ఎవరితోనైనా, నీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత నువ్వు ఎవరితో అయినా ఉండొచ్చు, తప్పేం లేదు. అంతే, విచిత్రం ఏముంది? ఇప్పుడు నీకు నచ్చినప్పుడు నువ్వు ఉండొచ్చు, దాంట్లో తప్పేముంది? అదే కదా నాశనం చేసి పెట్టారంటున్నా నేను. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తప్పు కాదు. నేను మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కరెక్టే అండి. ఇప్పుడు మనం తాతల కాలంలో వాళ్ళు 100 ఏళ్ళు ఒక్కరితోనే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు నాకు దొరికితే నేను కూడా అలా ఉంటా. కానీ నేను సపోర్ట్ చేయట్లేదు, ఎండ్ ఆఫ్ డే ఉండొచ్చు, నేను సపోర్ట్ చేయట్లేదండి. ఉండొచ్చు, అది ఆయన చాయిస్. అప్పుడు నువ్వు అక్కడే ఉండమ్మా, నేను నా పని చేసుకుంటా, నమస్కారం అని చెప్తా. తప్పు ఒప్పు గురించి నిజంగా నీకు అనిపిస్తే నువ్వు చేసుకో, నాకేం ఫరక్ అవ్వదు, కానీ ఇంకా అక్కడే ఉండిపో అని నేను చెప్తా అంతే. తప్పు ఒప్పు గురించి మాట్లాడలేదు, నాకు వద్దు. చీట్ చేసినప్పుడు నేను అట్లన్నప్పుడు పెళ్ళి ఎందుకండి చేసుకోవాలి? ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి పెళ్లి చేసుకొని అఫైర్స్ పెట్టుకోవాలా? నేను తప్పు ఒప్పు గురించి మాట్లాడట్లేదండి, ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అంటున్నా. అందుకే అండి నేను పెళ్లి చేసుకొని చెప్తున్నా. ఇలా ఈ రోజుల్లో రాముడి లాగా ఎవరు ఉండట్లేదు. ఉన్న వాళ్ళందరూ చెప్పా కదా, ఒకరినొకరు చీట్ చేసుకుని ఇట్లా తిరుగుతున్నారు. ఇంకా ప్రపంచం మొత్తం అలానే నడుస్తుంది, మోస్ట్ 99%. లేదండి, వాళ్ళ నెగిటివ్ ఏమండి, జరిగేది ప్రాక్టికాలిటీ రియాలిటీ మాట్లాడుతున్నాను. నేనేం చూడలేదు, నేను నా లైఫ్ మొత్తంలో ఒక్క హ్యాపీ కపుల్ని కూడా చూడలేదండి. నేను రిలేషన్షిప్ లో ఏమో, నేను అంత స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ లో ఎప్పుడు లేనేమో. మేబీ నాకు తెలిసి నాకైతే పీస్, హ్యాపీనెస్. పీస్ ఈక్వల్ టు హ్యాపీనెస్ అంటే. సో మ్యారేజ్ లో అది ఉండదు కదండి. నీకు పీస్ కావాలా, మ్యారేజ్ కావాలా, రెండు సేమ్ దగ్గర దొరకవు నాకు తెలిసి.
ఇందాక అన్నారు నవ్వకండి. రాములు లాంటి వాళ్ళు లేరు అని. అవును, సో 100 మందిలో ఒక్కరు కూడా ఉండరు అంటారు రాములు లాంటి వాళ్ళు. ఉండొచ్చండి, కానీ మనకు దొరకాలి కదా. 100 మందిలో ఒక్కరు రాములు లాంటి వాళ్ళు ఉన్నా ఉన్నట్టే. 100 మంది అమ్మాయిల్లో ఒకరు సీతలా ఉన్నా సీత ఉన్నట్టే. మీరు అలా డెఫినేషన్ ఎలా చేస్తారు? 100 మంది అసలు రాములు లాంటి లేరు, అసలు లేరు అనలేదండి. మోస్ట్లీ 99% ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మనకి దొరకాలని ఉండాలి కదా. సో ఇంకా మీరు అన్న పాలసీ మళ్ళీ మీకు తప్పలేదు. ఇప్పుడు ప్యూర్ వాటర్ ఉంది, ఒక 10 లీటర్స్ వాటర్, అందులో 1 డ్రాప్ పాయిజన్ ఇస్తుంది, మొత్తం వాటర్ అంతా పాయిజన్ అయిపోతుంది. మీరు ఆ మ్యారేజ్ మీద 1 డ్రాప్ పాయిజన్ అవుతుందో ఫీడ్ చేసుకున్నారు. నేను ఏం ఫీడ్ చేసుకోలేదు. సరే, నేను చెప్పేది వినండి. మ్యారేజ్ అనేది మ్యారేజ్ అనేది నాకు సూట్ అవ్వదండి, నాకు సూట్ అవ్వదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంతే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, నాకు సూట్ అవ్వదు. పబ్లిక్ జడ్జ్మెంట్ ఏంటి? ఎవరు లేరు హ్యాపీ కపుల్స్, నేను ఎప్పుడు చూడలేదు, నేను చూడలేదని చెప్పా, నేను చూడలేదని చెప్పా. మీరు చూసండి. జడ్జ్మెంట్ ఎలా ఇస్తారు మరి? అలా ఇవ్వదు కదా. మీ పర్సనల్ ఒపీనియన్ మ్యారేజ్ అన్నప్పుడు ఓకే, నాకు నేను చూసినంత వరకు ఎవరు లేరని చెప్పాలి, కానీ రాములు లాంటి వాళ్ళే లేరు అని చెప్పడం కరెక్ట్ కాదు. 99% లేరని చెప్పాను నేను. అలా ఎలా చెప్తారు అంటున్నా? హౌ యూ డిఫైన్? ఎలా చెప్తారు? మీరు చూడలేదు అంటున్నారు, ఎగ్జాంపుల్స్ రిలేషన్ చూడలేదు అంటున్నారు, మరి 99% లేరు అని ఎలా చెప్తారు అంటున్నారు? నాకు కనిపించలేదు కాబట్టి. సో మీకు కనిపించలేదు కాబట్టి అంతే. సో ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. సో మీ సక్సెస్ ఫెయిల్యూర్ ని ఎలా డిఫైన్ చేస్తారు? పీస్. సక్సెస్ ఫెయిల్యూర్ కి పీస్ కి సంబంధం ఉంది అంతే. నాకు నేను హ్యాపీనెస్ ఇస్ ఈక్వల్ టు పీస్. నేను యాక్సెప్ట్ చేస్తాను. మనం ప్రశాంతంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. సో హౌ డు యు డిఫైన్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అంటే ఫినాన్షియల్ సక్సెస్, లైక్ రిలేషన్షిప్స్ వైజ్ సక్సెస్ డిఫరెంట్ ఉంటాయండి. పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్, ఫెయిల్యూర్ పర్సన్, హౌ డు యు డిఫైన్? నేనేం డిఫైన్ చేయనండి. డిఫైన్ చేస్తే ఎలా చేస్తారు? డిఫైన్ చేయరు. ఓకే, పర్సనల్ గా మీరు చేయరు. జస్ట్ నేను ఆస్కింగ్ టు డిఫైన్. మీరు డిఫైన్ చేయండి, ఆ డిఫైన్ చేస్తే ఎలా చేస్తారో అని అడుగుతుంది. అంటే కొంతమందికి డబ్బులు ఉంటే హ్యాపీనెస్, కొంతమంది సక్సెస్ అనుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ చదువుకుంటే ఏమంటారు సక్సెస్ అనుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తెలివితేటలు ఉంటే సక్సెస్ అని. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా డిఫైన్ చేస్తారు. సో మీకు డ్రైవింగ్ వచ్చా? సో జనరల్గా అమ్మాయిల డ్రైవింగ్ అంటే చాలా మంది భయపడతారు. ఎందుకు భయపడుతుంది? మీకు ఐడియా ఉంది? అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తే అబ్బాయిలు ఎందుకు భయపడతారు? ఇప్పుడు నా అబ్బాయి డ్రైవింగ్ చేస్తుంటే మీరు భయపడతారు? నాకేం భయం లేదండి, భయపడలేదు. సో అమ్మాయిల డ్రైవింగ్ అంటే మరి ఎందుకు జనరల్గా చాలా రీల్స్ కూడా వచ్చాయి, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఒక పనిని ఎక్కువ సార్లు చేస్తారనుకోండి, అది మీకు అలవాటు అయిపోయింది. అప్పుడు మీకు భయం ఉండదు కదా. ఈ అమ్మాయిలు డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు. మళ్ళీ ఒక్కసారి 2 సార్లు తోలేసరికి వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు, దాన్ని ట్రోల్ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి చిన్నది ఏమైనా జరిగితే ట్రోల్ చేయడానికి ఆప్షన్ దొరుకుతుంది ఈ అబ్బాయికి. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కంపారిజన్ చేస్తే, అబ్బాయిలకు ఫస్ట్ టైం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా దేనో ఏది బ్రేక్, ఏది క్లచ్, ఏది గేర్, అట్లా ఏమి ఉండదండి. లేదు, నేను అనలైజ్ చేసిన దాంట్లో అబ్బాయిలు కూర్చోగానే ఏది గేర్, ఏది క్లచ్, ఏది మొత్తం ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ అమ్మాయిలకు అది ఉండదు. ఎందుకంటే అట్లా ఏమి ఉండదు. అట్లా జనరలైజ్ చేయాలి. అబ్బాయిలో కూడా యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు. బేసిక్ కూర్చున్న తర్వాత ఓకే, ఇది స్టీరింగ్, ఇది గేర్, కాళ్ళ దగ్గర లెఫ్ట్ దగ్గర ఉండేది యాక్సిలేటర్, క్లచ్ మధ్యలో ఉండేది బ్రేక్, యాక్సిలేటర్ అని బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ అమ్మాయిలు కూర్చున్న తర్వాత క్లచ్ ఎక్కడ ఉంటుంది, గేర్ ఏది ఇదా ఇది అనేది వై అంటే ఆ బేసిక్ అబ్జర్వేషన్ ఎందుకు ఉంటుంది అమ్మాయిలకి? ఏమో, నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత చెప్తా. నేను చెప్పాలి అనుకుంటున్నాను. దే ట్రస్ట్ దేర్ హస్బెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఫాదర్స్ ఆర్ ఎవ్రీవన్ ఎల్స్. వాళ్ళు ట్రస్ట్ చేస్తారు కాబట్టి నేను డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని నమ్మకంతో వాళ్ళు అలాగే ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్స్ కూడా ఉంటారు కదా. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను సినిమాలు చూడనండి. సో చిన్న ఉన్నప్పుడు నుంచి అసలు ఇదొక సినిమాలో చూడలేదు. ఏది అంటే ఒక 3-4 చూసుంటా. ఫుల్ మూవీస్ అయితే ఆరెంజ్ చూసా. అవి కూడా నేను ఎప్పుడు ఫోన్లో పెట్టుకొని లేకపోతే టీవీలో పెట్టుకొని అట్లా చూడలేదు. కొన్ని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే, లేకపోతే అంటే హాస్టల్స్లో అలా ఉన్నప్పుడు ఉంటారు కదా, చూడు 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 అలా అంటే చూసా. అవి 3-4 ఫుల్ మూవీస్ చూసింది. చూసా. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో ఏదైనా సినిమా చూడడానికి వెళ్తారు. ఓకే డన్. సో అంతే 3-4 చూసుంటా మొత్తం. బేబీ మూవీ చూసా, ఇంకా ఆరెంజ్ చూసా, ఇంకా గుర్తులేవు.
కుమారి 21 చూసా అన్నీ ఈ మూడే గుర్తున్నాయి అంతే. బాగా వైరల్ సినిమాలు చూసారు ఏమో ఇంకా చూడాల్సి వచ్చింది. ఒకవేళ ఇందులో ఏదైనా సినిమాలో మీకు యాక్చువల్గా రోల్ వస్తే బాగుండు అని అనుకుంటే మీరు చూసిన సినిమాలో ఏ సినిమా ప్రిఫర్ చేస్తారు? నేను చూసిన 3-4 మూవీస్లోనా నాకు దయ్యం సినిమాలు చేయడం అంటే ఇష్టం అండి. నాకు భయపెట్టడం ఇష్టం. దయ్యం సినిమాలు ఇంకా లేడీ ఓరియంటెడ్ అలా. అయినా నాకెవడు ఇస్తాడండి సినిమా ఆఫర్లు? మరి ఏమో నాకు తెలీదు. నేను ఫన్కి చేసుకుంటున్నా రీల్స్. నాకంతా ఇష్టం చాలా అంటే ఇష్టం అంటే నాకు అంటే నేను భయపెట్టడం అంటే నాకు ఇష్టం. అస్సలు భయపడా. సరే మీరు అవన్నీ పక్కన పెట్టేసి సినిమాలు చూడరు, బాయ్ ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, అఫేర్స్ లేరు, అది ఇల్లీగల్ అఫేర్స్ కాదు, నార్మల్ అపవిత్రం. ఓకే, మరి మీకు డే అంతా ఎలా టైం పాస్ అవుతుంది? ఏం చేస్తారు అసలు? టైం ఎలా స్పెండ్ చేస్తారు? నా పర్సనల్ పనులు ఉంటాయి. తర్వాత పాడ్కాస్ట్లు చూస్తా. మీరు ఒకవేళ కొత్తగా రీల్స్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నేను రీల్స్ చేయాలనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా డైలీ ఎన్ని వీడియోస్ పెట్టాలి? వాట్ ఇస్ ద ప్రాపర్ టైం? ఒక టైం ఉంటుంది కదా ఫిక్స్, ఆ టైమింగ్ ఏంటి రీల్ పోస్ట్ చేయడానికి? ఓకే, అట్లా ఏం లేదండి, కన్సిస్టెంట్గా చేస్తే సరిపోతుంది. నాకైతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని అఫెండ్ చేయకుండా, ఎవరిని బూతులు తిట్టకుండా చేస్తే టైమింగ్ అలా టైమింగ్ ఏం లేదా? ఇలాంటి టైంలో రిలీజ్ చేసే వ్యూస్ ఎక్కువ అట్లా ఏం లేదండి. నాకు నచ్చినప్పుడు పోస్ట్ కొట్టేస్తారు. డే అంతా ఎలా టైం పాస్ చేస్తారు? సినిమా చూడరు, ఫ్రెండ్స్ లేరు, బుక్స్ చదువుతారా? బుక్స్ చదవడం అది కూడా రేర్ చాలా. ఎలా టైం గడుస్తుంది? అదే అండి చెప్పా కదా, డైలీ రొటీన్ చెప్పాము కిందక. ఇంకా పాడ్కాస్ట్లు చూస్తా అంతే. మూవీస్ అయితే నేను చూడను, రీల్స్ స్క్రోల్ చేస్తా రోజు 1 గంట అట్లా. సో ఎవరు మీరు చేసిన లాంగెస్ట్ జర్నీ? నేను అంతేం తిరగలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంతో హైదరాబాద్ ఎన్ని అవర్స్ పడుతుంది? 5 hours. అంతకుమించి ఎక్కువ జర్నీ అంటే ఇష్టం ఉండదు? ఇష్టమే కానీ తిరగాలి ఫ్యూచర్లో. భద్రాచలం వెళ్ళారు ఎట్లా? మీరు డివోషనల్ లేకపోతే నార్మల్ కామన్? దేవుడు అంటే స్పిరిచువలే. లోపల ఉన్న స్పిరిచువాలిటీ బయట మాట్లాడడానికి చాలా కాంట్రాస్ట్ ఉంది. అంటే స్పిరిచువాలిటీ ఉన్న పర్సన్ లాగా మాట్లాడట్లేదు. స్పిరిచువాలిటీ బయటకు చూపించాలి అండి, అవసరం లేదు. అంటే మా వాళ్ళు ఎవరు నమ్మరు నాకు స్పిరిచువల్ అంటే, నా ఫాలోవర్స్. ఎందుకంటే చేసేవన్నీ అంటారు. మీ ఫాలోవర్స్ టాప్ 10 ఫాలోవర్స్ పేరు చెప్పండి. గుర్తులేదండి, సారీ. ఫాలోవర్స్ అన్ఫాలో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి కదా జనరల్గా. ఎక్కువ ఎవరు చూస్తుంటారు ఫాలోవర్స్? 8,000 ఫాలోవర్స్లో గుర్తుపెట్టుకోవాలి కొంచెం కష్టమే. ఏమో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి గుర్తుపట్టి సెల్ఫీలు అడిగారు? మీరు ఖమ్మంలో ఉన్న మోనికా గారు గుర్తుపడుతూ ఉంటారు, రోజు 1-2 గుర్తుపడుతూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు. నేను ఆమె కాదండి అసలు, ఎవరు మీరు అట్లా యాక్ట్ చేస్తాను నేను కొద్దిసేపు. కానీ వాళ్ళు లేదు, ప్రాంక్ అని కాదు, వాళ్ళు నిజంగా గుర్తుపట్టారా లేదా అని చెప్పి ట్రై చేస్తా. గుర్తుపడితే అసలు ఎందుకు చూస్తున్నారు, నేను అన్ని చెత్త వీడియోలు చేస్తా, అసలు మీరు చూడకండి, మీరు చెడిపోతారు, మంచిగా చూసుకోండి, మంచిగా మీరు బాగుపడండి, నా రీల్ చూడకండి అని చెప్తా. చెడిపోవడం అని కాదు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మీరు లైఫ్ బాగు చేసుకోవడానికి కదా, ఎందుకు ఇట్లా నా రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దండి అని చెప్తా అంతే. మనల్ని మనం పొగుడుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎదుటోళ్ళకి నచ్చం. మనల్ని మనం ట్రోల్ చేసుకుంటే అరే అని కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది జనాలకి. నేను అంతా చేయలేదండి, నచ్చితే ఫాలో చేస్తే, లేకపోతే లేదు. చాయిస్. ఒకవేళ ఉంది అనుకున్నాం ఫర్ టైం బీయింగ్ ఇక్కడ ఉన్నంత వరకు పోడ్కాస్ట్ చేయగలం, చాలా మంచి ఒపీనియన్ ఇచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాం, చేసుకుంటే ఎలాంటి వాడు తీసుకోవాలి, వాటి క్వాలిటీస్ ఎలా ఉండాలి? అంటే స్పిరిచువాలిటీ తెలిసి ఉండాలి,
అంటే గాడ్ని నమ్మాలి, కర్మాసు, రుణానుబంధాసు, జన్మాసు ఇవన్నీ నమ్మాలి అంతే అండి. అంటే ఎనర్జీ ఇవన్నీ నమ్మితే వాడు ఖచ్చితంగా హానెస్ట్గా ఉంటాడు. సో స్పిరిచువల్ ఇది తెలిసి ఉండాలి, వేదాలు తెలిసి ఉండాలి, కర్మాసు, రుణానుబంధాసు ఇవన్నీ తెలిసినప్పుడు చాలా డీప్ ఉంటాడు స్పిరిచువాలిటీ గురించి. ఓకే, రుణానుబంధాసు, కర్మాలు ఇవన్నీ సెకండరీ. అవన్నీ తెలిసి మనం అర్థం చేసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా మనం తిరుగుతుంది అనుకోండి. అవన్నీ తెలిసినోడు లేదు, కానీ అవన్నీ తెలిసినోడు 100% హానెస్ట్గా ఉంటాడు. అతను స్పిరిచువల్ కాదు, గుడిలో ఉంటాడు, అమ్మవారి దగ్గర ఉండి పూజ చేస్తాడు, ఎంతో కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా అయితే అక్కడ ఉండడు కదా. స్పిరిచువల్ నాలెడ్జ్ కి పూజారు ఏమో వేదాలు వచ్చు, చాలా మంత్రాలు చదువుతాడు, పెద్ద పెద్ద వేదాలు చెప్తాడు, బట్ ఒక మైండ్ అనిపిస్తుంది తప్పు కాదంటే తప్పు. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే ఒకరిని అర్థం చేసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత వేదాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఏమో నేను పెళ్లి చేసుకున్నప్పుడు చూద్దాం. కూడా ఇవన్నీ కాదు కానీ నేను కూడా అన్ని పక్కన పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేస్తాను, రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. వాట్ యూ సజెస్ట్, ఏమంటారు? చేయండి, మీకు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫ్యూచర్ బాగానే ఉంటుందండి. అంటే ఎట్లుంటుంది అంటే ఫ్యూచర్ చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది కదా, చిన్న పాన్ షాప్ నుంచి పెద్ద హోటల్, మూవీస్, తర్వాత రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వచ్చి ప్రమోట్ చేయండి ఇట్లానే ఉంటుంది మోస్ట్లీ. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలని ఉంటుంది కదా. ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఎవ్రీథింగ్. ఎందుకంటే రోజు కనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళ ఫేసెస్, సో వాళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు జనరలైజ్ ఇప్పుడు మాట్లాడిన టాపిక్ అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, మీరు జనరల్గా న్యూస్ చూస్తుంటారా? లైక్ పేపర్స్ చదువుతారా, లేకపోతే ఏదైనా అప్లికేషన్లో న్యూస్ చూస్తుంటారా న్యూస్? న్యూస్ చూడరు అంటే పబ్లిక్ సొసైటీలో ఏం జరుగుతుందో మీరేం పట్టించుకొని నేనేం చేస్తా అండి, నేనేం పెద్ద సీఎంనా పిఎంనా? ఇప్పుడు మనం అనుకుంటే మీరు కూడా ఎవరికి చూడాలండి, వేరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం 8,000-9,000 ఫాలోవర్స్ కోసమైనా సరే మీరు వాళ్ళ కోసమైనా చూడాలి కదా సొసైటీలో ఏం జరుగుతుంది. మొన్నేమో ఇంకో దగ్గర బాంబు వస్తుంది, దాని దగ్గర ముందు బస్ యాక్సిడెంట్, దాని తర్వాత చివరి దగ్గర ఒక బస్ యాక్సిడెంట్. అవి చూస్తే ఇంకా భయం ఉంటుంది, భయం స్టార్ట్ అవుతుంది. అసలు అట్లా ఆ ఇన్సిడెంట్ జరిగిన విషయం అన్నా తెలుసా? అట్లీస్ట్ మోస్ట్లీ న్యూస్ చూడనండి, మొత్తం ఎంటర్టైన్మెంట్, ఫన్ వేల్ ఇలా. న్యూస్ సెన్స్ ఉండాలి, న్యూస్ ఇప్పుడు తెలిసింది అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ రేపులు జరిగినాయి, అక్కడ మర్డర్లు జరిగినాయి, అక్కడ ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరేం ఉద్ధరించారు, మీరేం చేశారు అంతే. ఓకే, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం వల్ల ఏమి, అది తెలుసుకొని ఏమైనా దానికి ఏమైనా యాక్షన్ తీసుకుంటే కదా. ఏం తెలుసుకొని ఇట్లా కూర్చుంటే ఏముంది, నాలెడ్జ్ అవసరం లేదనట్లేదండి, తెలుసుకోవచ్చు తప్పులేదు, కానీ దానికోసం ఏమైనా యాక్షన్ ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి విషయమే జరిగింది, అక్కడ ఎక్కడ మీకు సంబంధం ప్లేస్ లో జరిగింది, మీరు ఏం చేస్తారు? అంతెందుకు మీ ఖమ్మంలోనే ఏదైనా జరిగింది, మీ ఇంటి పక్కనే ఏమైనా జరిగింది, ఆ విషయం మీకు తెలిసింది, మీరు ఏం చేస్తారు? నేను పాసిబుల్ అయితే నేను ఏమైనా హెల్ప్ చేయడానికి ఇంకేం చేయలేము, ఇంకా అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా క్రాష్ అయింది, బస్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మనం ఏమో చేస్తామని కాదు, ప్రతి సొసైటీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి యాక్సిడెంట్కి మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. తెలుసుకున్న తర్వాత అటువంటివి మన లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం జరిగిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మనము శాంతి జరగాలని కోరుకోవచ్చు. మీరు స్పిరిచువాలిటీ అంటున్నారు, బ్రహ్మకుమారిస్కి వెళ్తున్నాం అంటున్నారు, ఇలాంటివి చెప్పట్లేదు వాళ్ళు. ఎక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయో చూడండి అని చెప్పట్లేదు. జనరల్ గా స్పిరిచువాలిటీ అంటే ఏంటి అంటే ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడమే స్పిరిచువాలిటీ. అది మనలో ఉన్న ఆత్మ కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఆత్మ కావచ్చు, సోల్ అనేది లేదు, ఆత్మ మాత్రమే స్పిరిచువాలిటీ అని చెప్పడమే స్పిరిచువాలిటీ మెయిన్ రీజన్. అది కాదు, వాళ్ళు చెప్పేది ఏంటంటే we all are souls, not a physical bodies and material things. ఫిజికల్ బాడీస్ లేదు, సోల్. ఆ సోల్ కి మనకు పీస్ దొరకాలనే కదా. మనం పీస్ ఎవరికి వస్తుంది? సోల్ కి రావట్లేదు. పీస్ కావాలి, హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఉన్న హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ నుంచే ఫీల్ అవుతాం మనం, ఆత్మ నుంచే ఫీల్ అవుతాం. ఎవ్రీథింగ్
సంతోషమైన జరగడం వల్ల ప్రశాంతత అయినా లైక్ సుఖమైన ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇవి ఉంటది కదా పెయిన్ కానీ కష్టం కానీ ఇవన్నీ ఫిజికల్ బాడీవి, ఇవన్నీ ఆత్మకి సంబంధం లేదు. సో అదే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తెలుసుకోవడం వల్ల మనం ఏం చేస్తాము అంటే నాట్ డూ ఎనీథింగ్, వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనం ఎవరైనా ఏం చేయలేము. కళ్ళ ముందు జరుగుతున్న యాక్సిడెంట్ కూడా ఏం చేయలేము ఆపుతాం. ఇప్పుడు నా ఫాలోవర్స్ వచ్చి నన్ను తిడతారండి, మీరు ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఏం చూడట్లేదా అని. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పాజిటివ్ గానా నెగిటివ్ గానా మంచిగా చెడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫ్లుయెన్సర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, కానీ they made you influencer, you are not influencer, people made you as influencer, so you have to be proper responsible for that. Okay. అంతే కదా. మీకు లైఫ్లో ఎప్పుడైనా లో అయిన ఫీలింగ్ అనిపించింది? లో అంటే అనిపిస్తుంది అండి, అప్పుడప్పుడు లోన్లీ ఫీలింగ్ వస్తుంది, కానీ కొద్దిసేపు అనిపిస్తుంది, ఒక 2 నిమిషాలు అనిపిస్తుంది, తర్వాత ఇంకా ఒక్కడే అట్లా అంతే. లోగా అంటే అంత మీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ టైం? ఎప్పుడు బాధపడ్డారు? చాలా ఎక్కువ ఏడ్చిన రోజులు ఏమన్నా? ఏడ్చినప్పుడు అంటే ఇంక మా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఏడ్చిన, ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఒకసారి ఏడ్చా, అంతే ఇంకా అంతే. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోతుంది, సీజన్ 10కి మీరు ఏమైనా ట్రై అయిపోయారా ఒకసారి? నేనేం ట్రై చేయనండి, ఒకవేళ అంటే ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్లోకి వెళ్ళాలని? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే నాకు కొంచెం టాక్సిక్ అనిపిస్తుంది షో. ఓకే, అంటే చూస్తారా బిగ్ బాస్ మీరు అసలు? చూడని, అప్పుడప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వస్తాయి కదా, అదే చూస్తా. ఆఫర్ వస్తే చేస్తారా అంటే ఏమో తెలియదండి, నా సిచ్యువేషన్ని బట్టి, నా మూడ్ని బట్టి, నా ఫినాన్షియల్ స్టేట్ ఎలా ఉందో వాళ్ళు అనుకుంటే పోతావా, వాళ్ళు ఛాన్స్ ఇచ్చే టైంకి. ఓకే, సో మీరు రీల్స్ చేయడానికి ఒకటి, మీరు రీల్స్ చూస్తారు కూడా, చేయడానికి టైం సరిపోదు అనుకున్నా? చూస్తా అండి మొత్తం, ఇంకా రోజు ఒక 1 or 2 hours అట్లా రీల్స్ స్క్రోల్ చేస్తా. నేను ఇవాళ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు నాకు కొన్ని పోస్టులు కనిపించాయి, ఒకసారి చూపిస్తా. ఇందులో ఉన్నది మీరేనా కదా చెప్పండి ఒకసారి. అంటే ఇలాంటి పోస్టులు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి మీ ఫాలోవర్స్కి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు మెసేజ్ లేనండి, జస్ట్ నాకు అంటే ఇంటెన్షన్ ఏంటి అసలు? ఇంటెన్షన్ అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఫోటోషూట్, పార్ట్ ఆఫ్ ఫోటోషూటా? ఓకే, అంటే మీరు జనరల్గా మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఇవన్నీ ప్యాషన్ కదా, మరి ఇదే కైండ్ ఆఫ్ ప్యాషన్ అది? మోడలింగ్ టైప్. ఓకే, అలా అనిపించట్లేదు, అల్ట్రా మోడలింగ్ లాగా ఉంది అది ఫొటోస్ అందులో, అంటే మిస్గైడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నా వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని, మోటివేట్ అవ్వమని, గైడ్ అవ్వమని, మెసేజ్ తీసుకోమని నేను చెప్పట్లేదండి, నాకు నచ్చినట్లు ఎవరు చెప్పరండి, ఎవరు ఏది చెప్పరు, ఎవరు ఏది చెప్పరు. మీరు ఎట్లా అంటారు? అంతే కదా, ఇప్పుడు ఒక మంచి పని, మనం చేసే పనుల వల్లనే ఎదుటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మనం మంచి పని చేస్తే వాళ్ళు మంచిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనం చెడ్డగా చేస్తే వాళ్ళు చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో మీరు పెట్టే పోస్ట్ మీరు బాగున్నాయి అనుకోండి అప్రిషియేట్ చేస్తారు, అలాంటి వీడియోస్ చూస్తారు. బాగాలేకుండా మీరు పెడుతున్నారు అనుకోండి, అవి చూస్తారు, వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మరి మీ ఇంటెన్షన్ ఏంటి? పెట్టడానికి రీజన్స్ ఏంటి? మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఓన్లీ జస్ట్లో రీల్స్ చేయడం వరకు మీ ప్యాషన్ అన్నారు, స్క్రీన్ మీద కనిపించడం మీ ప్యాషన్ అన్నారు. మరి ఇలాంటి మోడలింగ్ ఫోటోషూట్ ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నారా? ఇంకా అలాంటి ఫొటోస్ అంటే మీరు ఫోటోషూట్ అది మీరు సెల్ఫ్గా తీసుకున్నారా ఫోటోగ్రాఫర్తోనా? మోస్ట్లీ ఫోటోషూట్స్ అన్ని సెల్ఫ్ కానీ పబ్లిక్లో పెట్టారా? సెల్ఫీ కానీ పబ్లిక్లో, అంటే ఫొటోస్ పబ్లిక్లో ఉన్నాయి కదా, సెల్ఫీగా తీసుకుంటారు కానీ ఫొటోస్ మాత్రం పబ్లిక్గా చేస్తారు అంతే కదా పోస్ట్? సోషల్ మీడియా పబ్లిక్ అకౌంటే కదండి. అదే అండి, పబ్లిక్ అకౌంట్ పబ్లిక్లోనే పోతుంది. నేను అదే అంటున్నా కదా, సెల్ఫీగా తీసుకుంటారు కానీ ఫొటోస్ మాత్రం పబ్లిక్గా పెడతారు. రీల్స్ కూడా పబ్లిక్గానే పెడుతున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మీరు సినిమాలు చూడరు కదా, కనీసం అట్లీస్ట్ పాటలు ఏమైనా వింటారా? వింటా అండి, ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు అట్లా ఐటమ్ పాటలు పెట్టుకొని. లో అయినప్పుడు హైలో పాటలు వింటారా? ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చింది అనుకోండి, ఇంకా ఐటమ్ పాటలు పెట్టుకొని విని ఇంకా స్ట్రెస్ రిలీఫ్ చేసుకో. ఐటమ్ పాటలు వింటా, లేకపోతే ఇట్లా కొంచెం ఫోక్ సాంగ్స్, ఐటమ్ పాటలు ఇవే వింటా. నార్మల్గా మెలోడీస్ అవి అసలు. ఇప్పుడు ఒక పాట పాడమంటే మీరు మెలోడీ పాట పాడరా, ఐటమ్ సాంగ్ పాడతారా? ఐటమ్ సాంగ్ కానీ ఫోక్ సాంగ్ అట్లా. ఓకే, ఒక మంచి పాట పాడండి, ఫోక్ సాంగ్ మీకు నచ్చిన పాట. మీరు భయపడి పాడిపోతారండి. పర్వాలేదు పాడండి.
బొంబాయి పోతుందని దాని మనసు బొంబాయి ఆ బొంబాయి పోతుందని దాని మనసు దాని బొట్లాస్తిరా మీద నా మనసు దాని బొట్లాస్తిరా మీద నా మనసు దాని అంతే అండి. భయపడ్డారండి? లేదు భయపడలేదు. మీరు రీల్స్ కానీ ఇట్లాంటి పాటలు పాడొచ్చు కదా ప్రశాంతంగా. ఎందుకండి రీల్స్ బాగాలేదా? రీల్స్ బాగున్నాయి, దాంతో పాటు పాటలు కూడా పాడుతుంటే అప్పుడప్పుడు ఇంకా బెటర్ కదా. వద్దులేండి. నెక్స్ట్ ఆహా ఇండియన్ ఐడల్ ఒకటి స్టార్ట్ అవుతుంది, అందులో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారండి. వద్దులేండి, మరి ఇంతమంది మనుషుని చంపాలనుకోవట్లేదు. దిస్ పాయింట్ మీ ఫాలోవర్స్కి ఏమైనా మెసేజ్ లేకపోతే ఎవరైనా తిట్టాలనుకుంటే తిట్టేసేయండి. నేను ఎవరిని తిట్టానండి, నేను చాలా మంచి అమ్మాయి. సో ఫాలోవర్స్కి అయినా మెసేజ్ ఏమైనా చెప్పేదంటే? మెసేజ్ ఏం లేదు, కానీ నన్ను ఫాలో చేస్తున్నందుకు ధన్యవాదాలు అంతే. నన్ను ఫాలో చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నన్ను చెప్తా కానీ మీరు మంచి వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అమ్మాయి మాట విని ఫాలో చేయడమే కాకుండా వన్ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.